హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో దోస ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఇంట్లో పచ్చళ్ళు లేనప్పుడు అప్పటికప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో దీన్ని రెడీ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాదండి, నేను చెప్పే కొలతలతో కనుక మీరు ఈ పచ్చడి పెట్టారు అంటే ఫస్ట్ టైం పెట్టినా కూడా మీకు పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది. మరి లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 2 మీడియం సైజు దోసకాయలను తీసుకున్నానండి. దోసకాయలను మనం పచ్చి దోసకాయలను తీసుకోవాలి. పండు దోసకాయలతో పచ్చడి అయితే అసలు నిలవ ఉండదండి. ఇలాగా కొంచెం గ్రీన్ కలర్లో ఉన్న దోసకాయలను తీసుకుంటే సరిపోతుంది. వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లోపల గింజలు మొత్తం తీసేసి మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలను తడి లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి. ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. మనకి తడి ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. అందుకని తడి లేకుండా కొద్దిగా పొడిగా ఉండేలాగా చూసుకోండి. అయితే ఈ ముక్కలు మనకి చేదు లేకుండా ఉండాలండి. దోసకాయని కట్ చేసినప్పుడు కొద్దిగా టేస్ట్ చూడండి. దోసకాయ మనకి చేదు లేకుండా ఉంటేనే పచ్చడి అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత వీటిని కొలుచుకుందామండి. దీనికోసం నేను ఒక బౌల్ని తీసుకుని బౌల్లోకి వీటిని కొలుస్తున్నాను. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పు ఉంది కదా, ఈ కప్పుతో నాకు 3 కప్పుల వరకు దోసకాయ ముక్కలు అయితే వచ్చాయి. ఈ కప్పు వచ్చి నాకు ఒక టీ గ్లాసు మనకి ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజుతో ఈక్వల్ క్వాంటిటీలో నేను ఈ కప్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో 3 కప్పుల దోసకాయ ముక్కలు వచ్చాయండి. ఇదే కప్పుతో నేను మీకు మెజర్మెంట్స్ చూపిస్తాను. ఏ కప్పుతో అయితే మనం ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు ఆవాలను మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఆవాలను ఫ్రై చేయవలసిన పని లేదు. మిక్సీలో వేసి బాగా మెత్తగా పౌడర్లా చేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని గిన్నెలోకి మనం ఈ దోసకాయ ముక్కలను వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం దీనిలోకి కారాన్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం ముక్కలను కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కారాన్ని వేసుకోవాలండి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు ఆవపిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఆవపిండిని పచ్చి ఆవాలను గ్రైండ్ చేసుకున్నానండి. ఆవాలను మనం ఫ్రై చేయవలసిన పని లేదు. తర్వాత నేను ఇక్కడ 1/2 కప్పు సాల్ట్ని తీసుకున్నానండి. సాల్ట్ని కొద్దిగా తక్కువగానే తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న సాల్ట్ అయితే నాకు సరిపోయింది. మీరు తీసుకునేటప్పుడు ఇలా 1/2 కప్పు తీసుకున్నా సరే 1/2 కప్పుకి కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. కావాలంటే తర్వాత కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఇక్కడ 3 కప్పుల దోసకాయ ముక్కలకు ఒక 1/2 కప్పు కారాన్ని, 1/2 కప్పు ఆవపిండిని, 1/2 కప్పు సాల్ట్ని తీసుకున్నానండి. అంటే ఈ 3 కలిపి 1 కప్పు వరకు తీసుకున్నాను. తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత దీనిలోకి మనం ఆయిల్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 3/4 కప్పు వరకు ఆయిల్ని తీసుకున్నాను. వేరుశనగ నూనె అయితే మనకి బాగుంటుందండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నాను. మీ దగ్గర వేరుశనగ నూనె లేకపోతే ఈ ప్లేస్లో నువ్వుల నూనె కానీ లేదంటే నార్మల్ కుకింగ్ ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్నైనా వేసుకోవచ్చండి. ఈ ఆయిల్ని వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలపండి. తర్వాత దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలండి. ఈ పసుపును వేసిన తర్వాత బాగా కలపండి. ముక్కలకి ఆయిల్ బాగా పట్టేటట్టుగా ఒకసారి పూర్తిగా కలుపుకోవాలండి. ఇలాగా మొత్తం కలుపుకున్న తర్వాత మనం మూతను పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలండి. అయితే మనం ఇక్కడ వేసిన 3/4 కప్పు ఆయిల్ మనకి సరిపోతుందండి. ఎందుకంటే నెక్స్ట్ డే కల్లా మనకి ఈ దోస ముక్కల్లోంచి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మనకి దోస ముక్కల్లో కొద్దిగా తడి అనేది ఉంటుంది. నెక్స్ట్ డేకి మనకు ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది. తర్వాత రోజు మన పచ్చడిని చూస్తే మనకి ఇలా రెడీ అయిందండి. చూసారు కదా, మనకు ఆయిల్ అనేది బాగా రిలీజ్ అయింది. అలాగే పచ్చడి కూడా బాగా ఊరి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఒకసారి ఉప్పుని అలాగే కారాన్ని చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మన దోస ఆవకాయ ఎలా రెడీ అయిపోయిందో. దీన్ని మనం పెట్టుకోవడం చాలా ఈజీ అండి.
ఇలా రెడీ అయిన ఈ దోస ఆవకాయని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ అంటే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి 3 నెలల నుంచి 4 నెలల వరకు పచ్చడి అనేది పాడవకుండా చాలా బాగుంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దోస ఆవకాయ. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.